రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ అధునాతన రహదారి త్వరలో అందుబాటులోకి రానుంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి నుంచి తెలంగాణలోని ఖమ్మం వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి కావచ్చింది. రాష్ట్రంలో రహదారులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటి వరకు మనం నేషనల్ హైవేలు చూస్తాం, స్టేట్ హైవేలు చూస్తాం. కానీ పర్యావరణానికి హితం కలిగించే విధంగా, ప్రయాణ సౌకర్యంగా ఉండే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న రోడ్లు కూడా వస్తున్నాయి. అటువంటిదే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ హైవేకు సంబంధించి ఏబీఎన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నిర్మాణ సమయంలో అనేక ఆటంకాలను ఎదుర్కొన్న గ్రీన్ఫీల్డ్ హైవే మరో 2 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. 4,450 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో దేవరపల్లి ఖమ్మం మధ్య 162 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మించారు. ఈ హైవేను దేవరపల్లి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారితో అనుసంధానించారు. ఫలితంగా ఈ రహదారి అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లటానికి 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రయాణ సమయం కలిసొస్తుంది. అంతేకాకుండా దేవరపల్లి, ఏలూరు, విజయవాడ మధ్య 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గుతుంది. అంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన వాహనాలు ఇక విజయవాడ వరకు వెళ్లకుండా దేవరపల్లి నుంచి నేరుగా ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లటానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకు నేషనల్ హైవే 365 బీజీగా నెంబరు కేటాయించారు. ఈ హైవేకు సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్రంలో మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్ రోడ్డుగా దీన్ని నిర్మించారు. అంటే ఈ హైవేలోకి ఎక్కడ పడితే అక్కడ ప్రవేశించడానికి, బయటకు రావటానికి వీల్లేదు. 162 కిలోమీటర్ల పొడవున కేవలం 9 చోట్ల మాత్రమే వాహనాలు ప్రవేశించడానికి, బయటకు వెళ్లటానికి మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ హైవేపై 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్టులు, 98 అండర్ పాస్లు, ఒక ఆర్ఓబి నిర్మించారు. ఖమ్మం జిల్లా వందనం వద్ద అమరావతి, నాగ్పూర్ జాతీయ రహదారికి గ్రీన్ఫీల్డ్ హైవేను అనుసంధానించారు. టోల్ ఫీజును ఇష్టానుసారంగా వసూలు చేయరు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ఆధారంగా వాహనం ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తారు. సాధారణంగా ఇతర రోడ్లపై సీసీ కెమెరాలను రద్దీ ఉండే ప్రాంతాల్లోనూ ప్రధాన సెంటర్లలో మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేపై ప్రతి 2 కిలోమీటర్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీసీ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో 2 కిలోమీటర్ల దూరం వరకు దృశ్యాలను రికార్డు చేస్తాయి. ఈ హైవే వెంబడి 5 ప్రాంతాల్లో అధునాతన రవాణా నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు ఎప్పటికప్పుడు చూడటానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ హైవేపై ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే ఈ ఏటీఎంఎస్ లకు సమాచారం చేరేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మితిమీరిన వేగంతో ప్రయాణించినా, నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపినా వెంటనే ఆ సమాచారం ఏటీఎంఎస్ కేంద్రాలకు చేరుతుంది. దాని ఆధారంగా వాహనదారులపై చర్యలు లేదా జరిమానాలు విధిస్తారు. రహదారి వెంబడి సోలార్తో నడిచే విద్యుత్ దీపాలు అమర్చారు. సాయంత్రం అయ్యేసరికి సోలార్ లైట్లు ఆటోమేటిక్ గా వాటంతటవే వెలిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు రహదారికి ఇరువైపులా 5 ఎకరాల్లో రెస్ట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ జోన్లలో ప్రయాణికులు, వాహనదారులు విశ్రాంతి తీసుకోవడానికి హోటళ్లు, రెస్టారెంట్లు, వాష్రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. రహదారి వెంబడి క్యూఆర్ కోడ్ ప్యానెళ్లను అమర్చనున్నారు. వీటిని స్కాన్ చేస్తే తాము ఏ ప్రాంతంలో ఉన్నామో, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, పోలీస్ స్టేషన్లు, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నది తెలిసిపోతుంది. ప్రతి 5 కిలోమీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సమయంలో వీటిని తెరవడానికి వీలుగా మూవబుల్ ఐరన్ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని ఆధునిక హంగులతో నిర్మితమైన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవేతో వాహనదారులకు మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఈ హైవేపై ఇప్పటికే అనధికారికంగా కొన్ని చోట్ల రాకపోకలు జరుగుతున్నాయి.
పూర్తి స్థాయిలో అధికారికంగా మరో 2 నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హైవే వెళ్లటం చాలా సౌకర్యంగా ఉందని వాహనదారులు అంటున్నారు. హైదరాబాద్ వెళ్లటానికి చాలా దూరం తగ్గుతుందని, ప్రయాణ సమయం కలిసొస్తుందని వారంటున్నారు. స్థానికులకు ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుందని మరికొందరు చెబుతున్నారు. రోడ్ సూపర్ ఉంది సార్, బాగుంది రోడ్. మేము రాజమండ్రి నుంచి హైదరాబాద్. రోడ్ బాగుంది, దూరం తగ్గుతుంది, ప్లస్ రోడ్ బాగుంది. విజయవాడ నుంచి టోల్ గేట్లు ఎక్కువ అవుతాయి మా బండికి, మా వెహికల్కి. ఇప్పుడు తక్కువ అవుతున్నాయి టోల్ గేట్లు, తగ్గుతుంది, టైం కలిసి వస్తుంది, అన్ని విధాలా సేఫ్ ఉంది రోడ్డు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ తగ్గుతుంది ఆ రోడ్ నుంచి వస్తే. ఈ రోడ్ నుంచి టైం వేస్ట్ కాదు. నేను రాజమండ్రి వెళ్తున్నానండి. రోడ్ చాలా బాగుందండి. ఇది 8 వల్ల మాకు చాలా సుఖంగా ఉంది. చాలా జర్నీ కూడా బాగా అవుతుంది. ఇదివరకు అంటే మేము లక్ష్మీపురం నుంచి జంగారెడ్డి కోయిలగూడ మీదుగా అలాగా గోపాలపురం తిరిగి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అంటే కొంచెం లారీలు ఇబ్బంది, ప్లస్ ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవటం, కొంచెం గోతులు పడటం, బాగా జర్నీ సాగేది కాదు. ఇప్పుడు అనేసరికి మాకు ఇప్పుడు చాలా బాగా జర్నీ బాగా సాగుతుంది. మాకైతే గంటే పడుతుంది కరెక్ట్గా. ఇదివరకు దగ్గర 2.5 గంటలు పట్టేది మాకు. ఇప్పుడనే చాలా బాగా. గంట నుంచి గంటన్నర దూరం ప్రయాణం తగ్గటం మామూలు విషయం కాదని జనం అంటున్నారు. చూసారుగా అద్భుతంగా నిర్మించిన దేవరపల్లి ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే ప్రధానంగా జాతీయ రహదారి 16 నెంబర్కి అనుసంధానంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి దగ్గర కలిసే విధంగా ఈ రహదారిని అయితే నిర్మించారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు, వాహనదారులకు అయితే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అత్యంత సౌకర్యవంతంగా మారనుంది. అంతేకాకుండా దాదాపు 100 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది, ప్రయాణకాలం కూడా తగ్గనుంది. గతంలో హైదరాబాద్ వెళ్లాలంటే వైజాగ్ వాసులు విజయవాడ మీద నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల దాదాపు 100 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా వాళ్ళ ప్రయాణం కూడా చాలా సౌకర్యంగా సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ రహదారి అధికారికంగా మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, దేవరపల్లి.